అరుణాచల్ శివ. నేను ఇప్పుడు తెలియజేస్తున్న నాడీ సూత్రం ప్రేమ వివాహం గురించి కాదండి. ఈ ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్న జ్యోతిష విషయాలు మీ యొక్క జీవితానికి అన్వయించుకున్నా లేదా మీ నుండి ఎవరైనా వారి జీవితానికి అన్వయించుకున్నా నేను ఎటువంటి బాధ్యుని కాదు, గమనించగలరు. ఒక మహిళ జాతకంలో శుక్రుడున్న స్థితి ఆధారంగా ఆమె చుట్టూ ఉండే వ్యక్తులు మరియు వాతావరణం గురించి తెలియజేస్తున్నాను అండి. నాడీ జ్యోతిషంలో శుక్రుడు అనేవాడు జీవుడు మహిళ జాతకంలో ఎప్పుడైతే ఒక మహిళ జాతక చక్రంలో శుక్రుడు ఉన్న రాశి నుంచి వెనుక రాశి మరియు ముందర రాశిలో పురుష గ్రహాలు ఉంటాయో, అనగా రెండు పురుష గ్రహాల మధ్య స్త్రీ జాతకంలో శుక్రుడు ఉంటే వీరి జీవితంలో చుట్టుపక్కల ఎక్కువగా పురుషులు ఉండడానికి అవకాశం ఉంటుంది. అది చదువుకునే సమయంలో అయితే ఎక్కువ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, లేదా పురుషులు ఎక్కువగా ఫ్రెండ్స్ ఉండడానికి అవకాశం. అదే జాబ్ చేస్తున్న సమయంలోనైనా సరే కొలీగ్స్ పురుషులు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది, బాస్ అయినా సరే. అయితే ఇక్కడ రవి బదులు కుజుడైనా ఉండొచ్చు, ఇక్కడ గురువు బదులు కూడా కుజుడు ఉండొచ్చు. ఒకవేళ వీరు వారితో రిలేషన్షిప్లో ఉంటారా, అనగా అది పని వరకే, చదువు వరకేనా, లేదా రిలేషన్షిప్లో ఏమైనా ఇన్వాల్వ్ అవుతారా అనే విషయం చూడాలంటే మనం ఇక్కడ శుక్రుడు చూడండి స్త్రీ జాతకంలో జీవుడు, ఈ గురువు అనేవాడు పురుష శక్తి, ఈ బుధుడు అనేవాడు రిలేషన్షిప్స్ మరి ఆలోచనలు అండి. దీనివల్ల ఏంటంటే ఈ యొక్క స్త్రీ రిలేషన్షిప్ వాళ్ళ గురించి ఆలోచన అనేది అయితే చేస్తుంది. అనేది ఆలోచనలు, ఫ్రెండ్షిప్ అనే దాని గురించి ఆలోచన జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడైనా సరే శుక్రుడు వెనకాల రాశిలో బుధుడు, ముందల రాశిలో కుజుడు. అంటే వీరు ఇంప్రెస్ చేస్తే ఆ అమ్మాయి ఆలోచిస్తుందా, లేకపోతే వీరే ఇంప్రెస్ చేయడానికి వాళ్ళని, అంటే ఈ యొక్క మహిళే అవతలి వారిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుందా అనేది జాతచక్రంలో ఉన్న స్థితి ఆధారంగా మనం తెలుసుకోవచ్చు.